సరే ఇక ఆయన మిగల్చలేదు ఏది అమిత్ షా కానీ మోదీ కానీ. సో మీరు ఇంకా డేట్ దగ్గరకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని డైరెక్ట్ సంకేతం ఇచ్చారు. మొహమాటాలు వదిలేసినట్టున్నారు. ఈ రహస్య ఒప్పందం ఈసారి ఇక ఉండబోదేమో అనే ఒక అవగాహన అయితే చూసిన వాళ్ళకి వచ్చింది. అండ్ నిన్న రోడ్ షో కూడా ఇట్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. అన్నిటికన్నా ముందు ఏమన్నా మీరు అంటే మీలా మిత్రులు ఎవరన్నా క్వశ్చన్ అడిగితే కాస్త లోపల ఉన్న స్ట్రెస్ అంతా బయటికి వదిలి అప్పుడు సమాచారం చెప్పాల్సి వస్తుందండి. మాకు మొహమాటాలు లేవు, అక్రమ సంబంధాలు లేవండి. ముందు నుంచి కూడా మీరు అన్నారు చూసారా ఇందాక, మీడియా సపోర్ట్ లేకపోవడం వల్ల ఇప్పుడు వాయిస్ కాస్త గట్టిగా వస్తుంది కాబట్టి మాలాంటి వాళ్ళందరూ బయటకు వదిలేరు కాబట్టి ఈ వాయిస్ బయటకు వెళ్తుంది. ముందు నుంచి కూడా రాష్ట్రంలో ఏ మిస్టేక్ జరిగినా కానీ మేము మాట్లాడుతూనే ఉన్నాం. అందరూ ఎక్కడ మొహమాటాలు లేవు వాసుదేవ్ గారు. అన్ఫార్చునేట్లీ అప్పుడు అందలేదు, ఇప్పుడు పీపుల్ అందింది. ఇంకోటి ఏంటంటే అండి, ప్రజలకి ఈ అనుమానాన్ని కానీ మాతో ఉన్నారనే ఒక ఫీల్ కల్పించడంలో వైసీపీ సక్సెస్ అయిందని. ఎందుకంటే పైకి వెళ్తారు సీఎం గారు పిఎం గారిని కలవడానికి, అది పర్సనల్ గా కలిసినట్టు ఫోటోలు తీసి ఇక్కడ పెట్టేటప్పటికి అది నమ్మేశారు అంతే ప్రజలు. ఎందుకంటే గదిలో ఏం మాట్లాడారు, నేను ఈ రాష్ట్రం కోసం ఏం అడిగాను, ఎప్పుడైనా వెనక్కి వచ్చి చెప్పారా? ఏమంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కాళ్ళ మీద పడాలని చూస్తారు. అదే పని పవన్ కళ్యాణ్ గారు చేయకపోతే వారించారా లేదా పిఎం గారు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు నా గుండెల్లో ఉండాల్సిన మనిషి అని. అంటే పర్సన్ టు పర్సన్ ఎలా డిఫర్ అవుతుంది అనేది నేను చెప్తున్నానండి. ఇవన్నీ ఎందుకు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఈ గుడ్ ఫీల్ కల్పించడానికే. నాకు మోడీ గారి క్రేజు దేశంలో కొనసాగుతుంది, అంతర్జాతీయంగా కూడా పెరుగుతుంది కాబట్టి ఆ క్రేజ్ ఆయన యూజ్ చేసుకున్నామని 2009 లో కూడా మాతో టీడీపీ డిఫర్ అయినప్పుడు ఆ క్రేజ్ యూజ్ చేసుకోవడం వల్లే ఇంత స్థాయి మెజార్టీ వచ్చిందని మేము నమ్ముతున్నాం అండి. మాకు చాలా మంది అంటూ ఉంటారు నోటా కనే తక్కువ మా ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి అనుకుంటున్నారు. మాకేయకుండా ఆ రోజు మాకు దగ్గరగా ఉన్న మాకు ఓడించాలి, టీడీపీకి మాత్రం విడిపోయింది కాబట్టి టీడీపీని ఓడించాలని మా ఓటు అంతా అటు వెళ్ళింది. ఒక 4-5% అటు వెళ్ళిపోయిందండి, వైసీపీకి వెళ్ళిపోయిందండి. అది ఎన్నిసార్లు చెప్పినా అది ఎవరో కూడా అన్ఫార్చునేట్ గా అది గుర్తుపెట్టుకోవట్లేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో అందరూ చెప్పరు. ఇది ఒక్కటే కాదండి, అన్ని ఏది వ్యవస్థల అవసరాలు ఒకటే అంటారు. వ్యవస్థలు తన పని చేస్తా ఉంటది. వ్యవస్థలు సరిగ్గా పనిచేయనప్పుడే ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. కానీ మాతో ఆ మోడీ గారు మోడీ గారు గుడ్ ఫీల్ లో మళ్ళీ ప్రభుత్వంలో సెంటర్ రాబోతున్నారు. మా ఇద్దరికి అవసరం, మా ఉన్న ఓట్ బ్యాంక్ ఎంతో కూడా వారికి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి అసలు ఈ విషయం అంతా తెలియదు అంటారండి, తెలియకుండానే అన్ని తెలుసు కాబట్టే కలిసి ముందుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని దించాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేము వాళ్ళతో లేదని మీరు కూడా అన్నారు కదా రహస్య సంబంధాలు. ఇంకా ఈ వేట కూడా చెప్తున్నారు ఎవరు నిన్న షర్మిల్ గారు, నీ తత్తపుత్రుడు నీతో ఉన్నామని. సెల్లమ్మ నువ్వేం కంగారు పడకు, అన్నయ్య వచ్చేస్తున్నాడు, దగ్గర పడింది ఆయన కూడా రోజులు. రేపు మళ్ళీ ఏమన్నా ఇప్పుడు ఆయన సీఎం నుంచి కుర్చీ నుంచి ఖాళీ అయిపోయాక ఇంక పనేం లేకపోతే శుక్రవారం కోర్టుకు వెళ్తారు. ఇన్ని వాయిదాలు పండియి కాబట్టి ఖాళీ అయ్యారు పాటి ఈసారి కోర్టులు కూడా ఫాస్ట్ గానే రెస్పాండ్ అవుతాయి. మళ్ళీ ఎక్కడ పంపాలి అక్కడ పంపేస్తారు, మళ్ళీ నువ్వు పరామర్శకు వెళ్లాల్సి వస్తుంది. సో ఇవన్నీ జరుగుతాయి వాసుదేవ్ గారు. ఖచ్చితంగా నేను చాలా అన్నిటికన్నా మంచి మాట, మాఫియా వికాసం కోసం వైసీపీ, ఏపీ ఇండియా వికాసం కోసం భారతీయ జనతా పార్టీ /NDA. రైట్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆయన అట్ట వెళ్ళంగానే సాయంత్రం మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు గాజువాకలో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ మీద ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడలేదు అంటే, మీకు ఇబ్బందికరమైన అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయో అవి మాట్లాడకుండా మీకు అవసరమైనవి మాత్రమే మాట్లాడుకొని వెళ్తే మరి వాళ్ళు కూడా ఇప్పుడు పాలకపక్షం మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఏంటో మీ స్టాండ్ లేదు. ఆల్రెడీ వీ హ్యావ్ టేకెన్ ఏ స్టాండ్, డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ద్వందంగా జరిగి తీరుతుందని మేము నిర్మలా